దాసకోటి ఆశ్రమంలో 69వ శ్రీ జానకి వాసంతి కుసుమార్చనోత్సవములు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. మండలంలోని అంగలకుదురు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం దాసకుటి ఆశ్రమం నందు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన 69వ శ్రీ జానకి వాసంతి కుసుమార్చనోత్సవములు, లక్షమల్లెల పూజ, సంపూర్ణ వాల్మీకి రామాయణ మహాయజ్ఞం, అశేష భక్త సందోహంతో విశేషంగా నిర్వహించిన కార్యక్రమాలు సోమవారం నిర్వహించిన మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. కార్యక్రమాల విశిష్టతను శ్రీ సీతారామదాసస్వామి మీడియాకు వివరించారు. 69 సంవత్సరాల క్రితం దాసశేష స్వామి ప్రారంభించిన లక్షమల్లెల పూజ, సంపూర్ణ వాల్మీకి రామాయణ మహాయజ్ఞం ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతున్నట్లు తెలిపారు. శ్రీ వాసుదాసు స్వామి పరంపర పీఠమైన దాసకుటి ఆశ్రమ విశిష్టతను వివరించారు. విశేషంగా భక్తులు పాల్గొని కార్యక్రమాలు తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దాసశేష స్వామి వారిచే 69 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన శ్రీ సీతారామ స్వామి వారి లక్ష వాసంతిక పూజ అంటే మల్లెపూల పూజ 69 సంవత్సరము ఈ నెల 18వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగింది. 11 రోజులు జరిగింది. దాంట్లో అంతర్భాగంగా వాల్మీకి రామాయణం బాలాకాండ నుంచి యుద్ధాకాండ అయిన పట్టాభిషేకం వరకు జరిగింది. ఈరోజు పూర్ణాహుతి జరిగింది. చాలా విశేషంగా జరిగింది. ప్రతిరోజు మల్లెపూల పూజతో పాటు కళ్యాణం కానీ సత్యనావతాలు కానీ ఎంతో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఇది చాలా శక్తివంతమైన పీఠం. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారంటే తెలియని వారు లేరు. ఒంటిమిట్ట దేవాలయాన్ని ఈరోజు మనము దర్శించుకుంటున్నామంటే అదంతా వారి యొక్క చేసిన కృషి, శ్రమ, తర్వాత వారి తపశక్తి. శిథిలావస్థలో ఉండి ధూపదీప నైవేద్యాలకి నోచుకోకుండా ఉన్నప్పుడు వీరిని కోరితే వీరు అక్కడ వచ్చి ఆ ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు. టెంకాయ చిప్ప ద్వారా 1920-22 ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న గాయలు గోపురానికి ఇంగ్లాండ్ నుంచి ఐరన్ గడ్డసులు తెప్పి సపోర్ట్ చేయించారు. ఇదే కనుక ఆ రోజు చేయబడినట్టు ఈరోజు గాలి గోపురం చూసే యోగ్యత మనం